కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన ఈ నెల 11న లొంగిపోయారు. ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ను విధించింది. పోలీసుల కస్టడీ పిటిషన్ వేయడంతో 2 రోజుల కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. చినచౌక్ పిఎస్లో నిత్యానంద రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన ఈ నెల 11న లొంగిపోయారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ. పెద్ద దస్తగిరి హత్య కేసు సంబంధించినటువంటి విచారణ వేగవంతమైందని చెప్పాలి. గతంలో 6వ తారీఖు జరిగినటువంటి హత్య కేసులో ఇప్పటికే దాదాపు 12 మంది ముద్దాయిలను నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత చివరిగా గత వారం రోజుల క్రితం ఎస్పీ ఎదుట ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి లొంగిపోయారో అయితే అదే రోజు పోలీసులు చినచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను కొద్ది గంటల పాటు విచారించి తర్వాత మరుసటి రోజు కోర్టుకు హాజరు పెట్టడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాని తర్వాత అతను మళ్ళీ తిరిగి విచారించేందుకు తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి కొన్ని అంశాల పట్ల సమాచారాన్ని రాబట్టేందుకోసం పోలీసులు 3 రోజుల కస్టడీ కావాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు 3 రోజుల కస్టడీకి బదులు కేవలం 2 రోజులు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నిత్యానంద రెడ్డిని చినచౌక్ పోలీసులు ప్రత్యేకంగా విచారించనున్నారు. ఇప్పటికే పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, బయట దొరికినటువంటి కొన్ని సమాచారం కావచ్చు ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎవరైతే గతంలో నిత్యానందకి ముందు అరెస్ట్ అయినటువంటి 11 మంది నిందితులు కూడా ఈ కేసుతో నిత్యానందకి సంబంధం ఉన్నట్టు, తర్వాత పెద్ద దస్తగిరికి తర్వాత నిత్యానందకి మధ్య అనేక లావాదేవీల మధ్య జరిగినటువంటి విభేదం వల్ల ఈ హత్య జరిగినట్టు తాము స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మొత్తానికి నిత్యానంద రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు లొంగిపోయిన తర్వాత విచారణ చేస్తున్నారు. ఈ 2 రోజుల విచారణలో నిత్యానంద రెడ్డి పోలీసులు సహకరిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. ఎందుకంటే తను లొంగిపోయిన రోజు దాదాపు 4 నుంచి 5 గంటల పాటు పోలీసులు విచారించినప్పటికీ తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదు, కొన్ని వాటికి సంబంధం లేదు, నాకు తెలియదని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా ఎలాంటి సమాధానం చెప్తారో, తర్వాత పోలీసులు నిత్యానంద రెడ్డి విచారణలో చెప్పిన అంశాలకు సంతృప్తి చెందుతారా లేదా ఎలా ముందుకెళ్తారనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ.